గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు యువ కాంపిటేటివ్ అకాడమీ. సో ఈరోజు మనం హిస్టరీలో కొన్ని ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ మనం ఆ టాపిక్ గురించి కొంచెం నేర్చుకుందాం అనమాట. సో ఈ రోజు టాపిక్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే మనకి సిలబస్లో ఏమైతే ఉంది వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనస్టీస్. సో మనకి 11th సెంచరీ ఇక్కడ ఏమి మనకి సిలబస్లో మొత్తం మెన్షన్ చేయలేదు, ఏ డైనస్టీస్ ఎగ్జాక్ట్గా రూల్ చేశాయని అయితే అడగలేదు. సో ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేశారంటే మేజర్ అండ్ మైనర్ డైనస్టీ రెండు అడిగారనమాట. 11th సెంచరీ నుంచి 16th సెంచరీ మధ్యలో ఆంధ్రదేశాన్ని రూల్ చేసిన డైనస్టీస్ గురించి. సో అందులో మనము ఈ రోజు టాపిక్లో కాకతీయ డైనస్టీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఈ కొన్ని విషయాల్లో ఫస్ట్ క్వశ్చన్కి వస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు కాకతీయాస్ అండ్ ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఏం అడిగాం మన క్వశ్చన్, ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్ అనే క్వశ్చన్ అడిగారనమాట. సో ఏంటి ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్ అనే క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఫస్ట్ చూద్దాం. సో స్టేట్మెంట్స్ ఏమున్నాయి అంటే, యాజ్ పర్ ద బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ కాకర్త్య గుండన ఆర్ గుండ్యాన ఏదో ఒకటి అంటారు, ఈజ్ ద ప్రోజెనిటర్ ఆఫ్ ద కాకతీయాస్ అంటే వాళ్ళకి స్టార్టింగ్ ఒక పర్సన్ ఉంటారు కదా మనకి మూల పురుషుడు అంటే ప్రోజెనిటర్ అంటే స్టార్టింగ్ వాళ్ళ కాకతీయాస్ అనే డైనస్టీ స్టార్ట్ అయిన అతను వీళ్ళ నుంచే స్టార్ట్ అయింది అన్నట్టు చెప్పేవాళ్ళు అనమాట ప్రోజెనిటర్ అంటే. సో కాకతీయ గుండన ఆర్ గుండయాన అని కూడా అంటారు. సో ఈ బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ప్రతాపరుద్ర యశోభూషణం వాజ్ రిటన్ బై శివదేవయ్య. సో ఇక్కడ రెండు మనకి సోర్సెస్ గురించి మెన్షన్ ఉంది అండ్ ఇద్దరు నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ కాకతీయ పీరియడ్కి చెందిన కొన్ని నేమ్స్. సో ఫస్ట్ లెట్స్ డిస్కస్. సో కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం మనము. ఈ క్లియర్ ఏమని మాట్లాడుకుందాం అంటే, సో ఫస్ట్ లెట్స్ సీ అసలు కాకతీయ డైనస్టీ గురించి మనకి ఏవేంటి సోర్సెస్ ఉన్నాయి అంటే, మనకి ఆర్కియలాజికల్ సోర్సెస్ ఉన్నాయి అండ్ లిటరరీ సోర్సెస్ ఉన్నాయి. సో ఆర్కియలాజికల్ సోర్సెస్ ఉన్నాయి అండ్ లిటరరీ సోర్సెస్ ఉన్నాయి. సో ఆర్కియలాజికల్ సోర్సెస్లో మనకి ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, మాన్యుమెంట్స్ ఇవన్నీ వస్తాయి. ఆర్కియలాజికల్ సోర్సెస్లో ఏమొస్తాయి మనకి ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, మాన్యుమెంట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట, పెయింటింగ్స్ ఇవన్నీ కూడా. లిటరరీ సోర్సెస్లో మనకి ఎవరన్నా వ్యక్తులు రాసిన వర్క్స్ అలాంటివన్నీ లిటరరీ సోర్సెస్, బుక్స్ అలాంటివి వచ్చి మనకి లిటరరీ సోర్సెస్లో వస్తాయన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ అనేది ఆర్కియలాజికల్ సోర్సెస్లో ఉంది. లిటరరీ సోర్సెస్ ప్రతాపరుద్ర యశోభూషణం మీన్స్ లిటరరీ సోర్సెస్ సంబంధించింది అనమాట. సో ఇప్పుడు మనము ఇక్కడ చూద్దాం. సో ఆర్కియలాజికల్ సోర్సెస్లో మనకి చాలా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి కాకతీయ డైనస్టీకి చెందినవి. దాంతో కొన్ని మేజర్ వచ్చి ఈరోజు క్లాస్లో కొన్ని డిస్కస్ చేస్తామన్నమాట. లైక్ మాగల్లు ఇన్స్క్రిప్షన్ అని, అనుమకొండ ఇన్స్క్రిప్షన్ ఆర్ హనుమకొండ ఇన్స్క్రిప్షన్ అని, ద్రాక్షారామం టెంపుల్ ఇన్స్క్రిప్షన్ ఒకటి, బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ ఇప్పుడు క్వశ్చన్లో ఉంది. నెక్స్ట్ మోటుపల్లి అభయ శాసనం ఆర్ మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ అని, మల్కాపురం ఇన్స్క్రిప్షన్. సో ఇలా చాలా ఆర్కియలాజికల్ సోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ లిటరరీ సోర్సెస్కి వస్తే కూడా ఈరోజు చాలా వరకు లిటరరీ సోర్సెస్ గురించి మనం పోను డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్. అసలు ఏంటి బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ అంటే, ఈ బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ అనేది కొన్ని సోర్సెస్లో ఒక్కొక్క 1250, కొన్ని సోర్సెస్లో ఏం చెప్పారంటే 1250 బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ అనేది ఇది వచ్చి కొన్ని సోర్సెస్లో ఏం మెన్షన్ చేశారంటే 1250 ADలో ఇష్యూ చేశారు అని కొన్ని మెన్షన్ చేశారు. కానీ మనకి తెలుగు అకాడమీ బుక్స్ కొన్ని సోర్సెస్లో ఏమని మెన్షన్ చేశారంటే 1219 ADలో ఇష్యూ చేశారని మెన్షన్ చేశారనమాట. సో ఈ బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ అనేది ఒక స్టోన్ ఇన్స్క్రిప్షన్, 8 feet హైట్ ఉంది, 8 feet హైట్ అనేది ఉందన్నమాట ఇది. సో ఇక్కడ మనకి అంటే ఇదంతా గుర్తుపెట్టుకునే బదులు మనం 13th century అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు, 13th century AD అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఈ
బయారం చెరువు ఇన్స్క్రిప్షన్ మనకి ఏం చెప్తుందంటే బయారం చెరువుని డిగ్గింగ్ ఆఫ్ బయారం ట్యాంక్ అసలు ఈ చెరువుని ఎలా తొగారు, ఫస్ట్ చెరువు అనేది ఎలా తొగారు అనే దాని గురించి మనకి ఈ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఈ వర్క్ ఎవరు చేశారు అంటే మైలాంబ ఆర్ మైలాంబ, ఏదైనా ఒకటే స్పెల్లింగ్ మైలాంబ. సో ఈ మైలాంబ గారు వచ్చి వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం, మైలాంబ గారి వాళ్ళ అమ్మగారు ఉంటారు కదా బయ్యాంబ, వాళ్ళ అమ్మ పేరు బయ్యాంబ. సో మైలాంబ వచ్చి వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం బయ్యాంబ, వాళ్ళ అమ్మ పేరు బయ్యాంబ అనమాట. సో వీళ్ళ జ్ఞాపకార్థం ఈ చెరువును అయితే తొగిచ్చారు, బయ్యారం చెరువును తొగిచ్చారు. దీన్నే ఈ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేశారనమాట. ఈ ఇన్స్క్రిప్షన్ మెన్షన్ చేయబడింది. సో ఈవిడే మైలాంబ గారు ఎవరు అంటే మనకి కాకతీయ కింగ్ అయిన ఫేమస్ కింగ్ గణపతి దేవ అన్నారు కదా, సో గణపతి దేవ వాళ్ళ సిస్టర్ అనమాట. గణపతి దేవ సిస్టర్ ఈవిడ. మైలాంబ వచ్చి గణపతి దేవ సిస్టర్. సో ఈవిడ మనకి బయారం చెరువు ఇన్స్క్రిప్షన్, సో బయారం చెరువు ఇన్స్క్రిప్షన్ ని రిలీజ్ చేశారు మైలాంబ గారు. సో ఇందులో మనకి చాలా విశేషాలు ప్రొవైడ్ చేశారు. బయారం చెరువులో ఈ బయారం ట్యాంక్ తొగిచ్చారు ఎవరి జ్ఞాపకార్థం, వాళ్ళ మదర్ అయిన బయాంబ గారి జ్ఞాపకార్థం తొగిచ్చారు అనేదే కాకుండా మనకి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందంటే కాకతీయ కింగ్స్ యొక్క జీనియాలజీ గురించి ఇస్తుంది. కాకతీయ డైనస్టీ ఉంది కదా, కాకతీయ ఒక డైనస్టీలో జీనియాలజీ గురించి మెన్షన్ చేస్తారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ ట్రీ గురించి కొంచెం మెన్షన్ చేసి ఉంటారనమాట. సో అండ్ ఈ ఫ్యామిలీ ట్రీలో మెన్షన్ చేసింది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏమి అంటే ప్రోలా 1 ఎవరైతే ఉన్నారో ప్రోల రాజా 1 ఆర్ ప్రోలా 1 అంటారు. సో ఈయన మనకి అర్లీ కాకతీయాస్ లో వస్తారనమాట. సో ఈ ప్రోలా 1 అనే అతనికి ఒక టైటిల్ ఉంది, అరి గజకేసరి. ఈ టైటిల్ గురించి మాట్లాడతారనమాట. అంటే ఆ లయన్ టు హిస్ ఎలిఫెంట్ లైక్ ఎనిమీస్, అంటే ఒక ఎలిఫెంట్ లైక్ ఎనిమీస్ కి లయన్ లాంటి వాడు అనమాట. సో అంత పవర్ఫుల్ అన్నట్టు ఈ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేసింటారు. సో ఈ ఇన్స్క్రిప్షన్ అనేది ఈ బయారం చెరువు ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో, సో ఈ జీనియాలజీ గురించి చెప్పింది కదా, సో ప్రోలా 1 గురించి జీనియాలజీ గురించి చెప్పింది అంటే ఇక్కడ మనకి ఆ మూల పురుషుడు ఎవరున్నారు, వాళ్ళ మూలం ఎవరు, వాళ్ళ అసలు ఆ కాకతీయ డైనస్టీ యొక్క మూలం ఎవరు, వాళ్ళ వంశంలో మూలం ఎవరు అని చెప్పుకునేదానికి ఈ దాంతో ఏం చెప్తారంటే వెన్న భూపతి is the progenitor of కాకతీయాస్ అని ఈ బయారం చెరువు ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేయబడింది అనమాట. సో ఈ వెన్న భూపతి గారు వచ్చి హీ రూల్డ్ ఫ్రమ్ కాకతి అనే టౌన్ నుంచి రూల్ చేశాడు. కాకతి అనే టౌన్ నుంచి రూల్ చేయడం వల్ల వాళ్ళకి కాకతీయాస్ అనే పేరు వచ్చింది. సో కాకతిపుర యొక్క రాజ్యులు కాబట్టి వాళ్ళకి కాకతీయాస్ అన్న పేరు వచ్చింది అన్నట్టు ఈ మనకి బయారం చెరువు ఇన్స్క్రిప్షన్ లో చెప్తారు. ఈ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చి ఒక తెలుగు అండ్ కన్నడ స్క్రిప్ట్స్, 2 స్క్రిప్ట్స్ ఉన్నాయి. బట్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో తెలుగు అండ్ కన్నడ స్క్రిప్ట్స్ యూజ్ చేసి రాసిండేదన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ 71 సాంస్క్రిట్ వర్సెస్ అయితే ఇందులో ఉన్నాయి. బట్ లాంగ్వేజ్ ఇది, కాకపోతే స్క్రిప్ట్ మన తెలుగు అండ్ కన్నడలో ఉంటుంది అది. ఓకే, సో ఇది మనకి బయారం చెరువు ఇన్స్క్రిప్షన్. ఇక్కడ ప్రోజెనిటర్ ఆఫ్ కాకతీయాస్ ఎవరు అంటే వెన్న భూపతి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది తప్పు అవుతుంది. సో ఓకే, ఇప్పుడు కాకత్య గుండన అనే అతను ప్రోజెనిటర్ ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారం కాదు అంటున్నారు. సో మరి ఏ ఇన్స్క్రిప్షన్ ప్రకారం కాకత్య గుండన ఇస్ ద ప్రోజెనిటర్ ఆఫ్ కాకతీయాస్ అంటే మనకి మాగల్లు ఇన్స్క్రిప్షన్. ఈ మాగల్లు ఇన్స్క్రిప్షన్ ప్రకారం కాకర్త్య గుండన ద్వారానే మనకు కాకతీయాస్ అనేది వచ్చింది. ఈ బయారం చెరువు ఇన్స్క్రిప్షన్ లో ఏం చెప్తారు, కాకతీయ అనే టౌన్ రూల్ చేయడం వల్ల వాళ్ళకి కాకతీ రాజ్యాన్ని రూల్ చేస్తున్న లార్డ్స్ వల్ల వాళ్ళకి కాకతీయాస్ అన్న పేరు వచ్చింది అని చెప్తారు. కానీ చాలా వరకు అలా ఒప్పుకోరనమాట. చాలా మంది హిస్టారియన్స్ ఏం చెప్తారంటే వాళ్ళు కాకతి అనే ఒక దుర్గాదేవికి ఒక డిఫరెంట్ నేమ్ తో గాడెసెస్ ని పూజించడం వల్ల వాళ్ళకి కాకతీయాస్ అని పేరు వచ్చింది అంటారు. సో ఈ కాకత్య గుండన ఎవరైతే ఉన్నారో ఈయనని కాకతీయాస్ యొక్క ప్రోజెనిటర్ అనేది వచ్చి మనకి మాగల్లు ఇన్స్క్రిప్షన్ లో చెప్తారనమాట. సో ఈ మాగల్లు ఇన్స్క్రిప్షన్ అనేది ఎవరు ఇష్యూ చేశారంటే మనకి ఈస్టర్న్ చాళుక్యన్ కింగ్. సో ఈస్టర్న్ చాళుక్యన్ కింగ్ అయిన
దానర్నవ మనకి ఈస్టర్న్ చాళుక్యన్ కింగ్ అయిన దానర్నవ గారు, ఈ ఈస్టర్న్ చాళుక్యన్ కింగ్ దానర్నవ, హీ ఇష్యూడ్ ద మాగల్లు ఇన్స్క్రిప్షన్. ఆ మాగల్లు ఇన్స్క్రిప్షన్ లో ఈయన ఏం మెన్షన్ చేశారు అంటే, మాగల్లు అనే ఒక విలేజ్ ని కాకర్త్య గుండన అప్పుడు ఒక బ్రాహ్మణ్ అనమాట. సో ఈ బ్రాహ్మణ్ అయిన కాకర్త్య గుండనకి డొనేషన్ గా ఇచ్చారు. సో ఈస్టర్న్ చాళుక్యన్ కింగ్ దానర్నవ అనే అతను ఒక బ్రాహ్మణ్, ఎవరు కాకర్త్య గుండన అనే బ్రాహ్మణ్ కి మాగల్లు విలేజ్ ని డొనేట్ చేశారు అనేది ఈ మాగల్లు ఇన్స్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేయిందనమాట. సో ఈ ఇన్స్క్రిప్షన్ అరౌండ్ 956 AD ఆ టైంలో అయితే ఇష్యూ చేయబడింది అన్నట్టు చెప్పుకుంటారు. సో ఈ మాగల్లు ఇన్స్క్రిప్షన్ ద్వారా కాకర్త్య గుండన ప్రోజెనిటర్ గా చెప్తారు. ఈ మాగల్లు ఇన్స్క్రిప్షన్ ఈస్టర్న్ చాళుక్యన్ కింగ్ అయిన దానర్నవ గారు ఇష్యూ చేశారు. సో బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ ప్రకారం వెన్న భూపతి గారిని మనము ప్రోజెనిటర్ ఆఫ్ కాకతీయస్ లాగా మెన్షన్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ప్రతాపరుద్ర యశోభూషణం. ఇది వచ్చి మనకి లిటరరీ సోర్స్. సో ఈ లిటరరీ సోర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు, సో లిటరరీ సోర్సెస్ చాలా ఉన్నాయి, ఇప్పుడు క్లాస్ లో కూడా డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పారు, ప్రతాపరుద్ర యశోభూషణం. సో ప్రతాపరుద్ర యశోభూషణం అనేది ఆర్ ప్రతాపరుద్రియం అని కూడా అంటారు. ఇంకొక నేమ్ ఏంటి దీనికి, ప్రతాపరుద్రియం అన్నమాట. సో ఈ ప్రతాపరుద్రియం ఆర్ ప్రతాపరుద్ర యశోభూషణం అనేది వచ్చి మనకి సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో రాశారు. సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో వచ్చిన బుక్ అన్నమాట. సో దీన్ని రాసిన వారు ఎవరు అంటే విద్యానాథుడు మనకి ఈ ప్రతాపరుద్ర యశోభూషణం ఆర్ ప్రతాపరుద్ర్యం అనే దాన్ని రాశారు. ఎవరు, విద్యానాథ అనే వాళ్ళు ఆథర్ అన్నమాట. దీనికి ఈ బుక్ కి ఆథర్ విద్యానాథ. ఇది సాంస్క్రిట్ లో రాయబడింది అనమాట. సో ఇక్కడ ఈ ప్రతాపరుద్ర యశోభూషణం ఆర్ ప్రతాపరుద్రియం లో ఏమని మెన్షన్ చేసింటారంటే, ఈ విద్యానాథుడు ఎవరైతే ఉన్నారో ఈయన ప్రతాపరుద్ర 2 కి, సో ఈ ప్రతాపరుద్రునికి కోర్ట్ పోయిట్ లాగా వ్యవహరించారు. సో కోర్ట్ పోయిట్ లాగా ఉన్నారంటే మనకి ఆ టైంలో ప్రతాపరుద్రుని కాలంలో ఏమేమి ఉన్నాయి, ఆయన గొప్పతనం, ఇవంతా కూడా మనకి ఈ విద్యానాథ గారు ప్రతాపరుద్రంలో ఆర్ ప్రతాపరుద్ర యశోభూషణంలో మెన్షన్ చేయబడింది. ఇక్కడ ప్రతాపరుద్ర 2 అన్నమాట. ఓకే, ప్రతాపరుద్ర 2 అంటే లాస్ట్ కింగ్. సో కాకతీయాస్ యొక్క లాస్ట్ కింగ్ అయినా. ఓకే, సో ఈయన గురించి మెన్షన్ చేయబడింది. సో అంటే ఏంటి, ఇప్పుడు ఇది కూడా తప్పే. ఇక్కడ ప్రతాపరుద్ర యశోభూషణం వాజ్ రిటర్న్ బై హూమ్, శివదేవయ్య గారు కాదు. సో ఇట్ వాజ్ రిటర్న్ బై విద్యానాథ. సో ఇట్ ఈస్ రిటర్న్ బై విద్యానాథ. సో ఇది కూడా స్టేట్మెంట్ తప్పు. సో రెండు స్టేట్మెంట్స్ తప్పు. సో ఎప్పుడేంటి మనకి కరెక్ట్ ఆన్సర్ నెయిదర్ 1 nor 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో శివదేవయ్య గారు ఎవరు, సో వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకున్నాం. హూ ఇస్ శివదేవయ్య? సో ఈ శివదేవయ్య అనేది మనకు రుద్రమ్మదేవి మూవీలో కూడా ఈజీగా చెప్పింటారనమాట. ప్రకాష్ రాజు గారి క్యారెక్టర్ వేశారు. సో ఈ శివదేవయ్య గారు ఎవరు అంటే మనకి గణపతి దేవ గారు ఉన్నారు కదా, గణపతి దేవ గారి దాంతో ఒక మినిస్టర్ అన్నమాట. మినిస్టర్, హీఈస్ ఆల్సో నోన్ యాజ్ చీఫ్ మినిస్టర్ లాగా అనుకోండి. ఒక చీఫ్ మినిస్టర్ లాగా మనకి శివదేవయ్య గారు ఉన్నారు. సో శివదేవయ్య గారు వర్క్ చేశారు ఎవరికి, గణపతి దేవాకి. మినిస్టర్ ఆఫ్ గణపతి దేవ. సో గణపతి దేవ యొక్క మినిస్టర్ శివదేవ గారు. సో ఈ మినిస్టర్ ఎవరైతే ఉన్నారు, శివదేవ గారు ఎవరైతే ఉన్నారో, మనకి రుద్రమ్మదేవి ఒక లేడీ అయినా ఉమెన్ అయినా పర్లేదు, కాకతీయ రాజ్యానికి సక్సెసర్ గా ఉండాలి అన్నట్టు చెప్పిన, దాన్ని సపోర్ట్ చేసిన వన్ ఆఫ్ ద మినిస్టర్ అయిన శివదేవయ్య. సో రుద్రమ్మదేవిని సక్సెసర్ గా సపోర్ట్ చేసిన మినిస్టర్ అయిన. సో హీ వాజ్ ఆల్సో ద గురు, రుద్రమ్మదేవి యొక్క గురు అన్నమాట. రుద్రమ్మదేవికి గురువు లాగా ఉన్నారు. శివదేవయ్య గారు రుద్రమ్మదేవికి గురువు లాగా యాక్ట్ చేశారనమాట. సో ఈయన అదేంటి మనకి మినిస్టర్ ఆఫ్ గణపతి దేవ రుద్రమ్మదేవి గారికి గురువు లాగా యాక్ట్ చేశారు. అండ్
అంటే ఆమె రుద్రమదేవి గారిని మనము వారసురాలు, కాకతీయ రాజ్యానికి వారసురాలాగా ప్రకటించడంలో సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా శివదేవయ్య ఒకరున్నారు. సో శివదేవయ్య గారు రాసిన బుక్ ఏంటి అంటే, సో హీ రోట్ పురుషార్థ సారం అనే ఒక బుక్ ని ఈయన రాశారనమాట. శివదేవయ్య గారు పురుషార్థ సారం అనే ఒక బుక్ ని అయితే రాశారు. సో ఇది మనకి శివదేవయ్య గారు గురించి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఆర్కియలాజికల్ సోర్సెస్ లో బయారం చెరువు ఇన్స్క్రిప్షన్ చదివాం. బయారం చెరువు ఇన్స్క్రిప్షన్ వచ్చి మనకి మైలాంబ గారు ఇష్యూ చేశారు. నెక్స్ట్ ప్రతాపరుద్ర యశోభూషణం ఆర్ ప్రతాపరుద్రియం అనే దాన్ని ఎవరు రాశారు, విద్యానాథ గారు రాశారు. సో విద్యానాథ గారు రాశారు ఇన్ సాంస్క్రిట్. సో ఈ బయారం చెరువు ఇన్స్క్రిప్షన్ కూడా మనకి సాంస్క్రిట్ లాంగ్వేజ్ లోనే ఉంది, కాకపోతే తెలుగు స్క్రిప్ట్ ఉంది, తెలుగు ఆర్ కన్నడ స్క్రిప్ట్. అంటే ఏంటి, ఇప్పుడు మనము ఆల్రెడీ మొబైల్లో ఏదైనా మెసేజ్ టైప్ చేస్తున్నాం, కాకపోతే తెలుగులో మాట్లాడుతుంటాం, మనం చాలా మెసేజెస్ అనేవి తెలుగులో టైప్ చేస్తాం అనమాట. కానీ మనం ఏ లాంగ్వేజ్ వాడుతున్నాం, ఇంగ్లీష్ లోనే తెలుగు అర్థం వచ్చేలాగా మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, సో దాన్నే దీని ఇలా అంటారు. సో స్క్రిప్ట్ తెలుగు అండ్ కన్నడ స్క్రిప్ట్స్ వాడారు, కాకపోతే సాంస్క్రిట్ లాంగ్వేజ్ కి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఇన్కరెక్ట్ పేర్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఫైండ్ ద ఇన్కరెక్ట్ పేర్, గుర్తుపెట్టుకోవాల్సింది కరెక్ట్ పేర్. ఫస్ట్ క్వశ్చన్ లో మనకి ఏం అడిగారు, కరెక్ట్ పేర్ అని అడిగారు. కరెక్ట్ పేర్ కాబట్టి ఆన్సర్ నేదర్ 1 or 2. సో ఎందుకంటే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. సో సెకండ్ క్వశ్చన్ లో మనకి ఏం అడుగుతున్నారు, ఫైండ్ ద ఇన్కరెక్ట్ పేర్ అని అడుగుతున్నారు. సో ఇందులో కరెక్ట్ కొన్ని ఉన్నాయి, ఇన్కరెక్ట్ కొన్ని ఉన్నాయి, లేదా అన్ని కరెక్ట్ అయి ఉండొచ్చు, లేదా అన్ని రాంగ్ కూడా ఉండొచ్చు. సో ఫస్ట్ వచ్చి నీతి శాస్త్ర ముక్తావళి. సో నీతి శాస్త్ర ముక్తావళి ఆర్ నీతి శాస్త్రం, దీన్నే మనం ఏమంటామంటే నీతి శాస్త్ర అంటారు, లేదంటే నీతి సారం అని కూడా అంటారు. నీతి శాస్త్ర, నీతి సారం ఆర్ నీతి శాస్త్ర ముక్తావళి అనేటివన్నీ ఒకటే బుక్స్. కాకపోతే మనకి ఇంకొక బుక్ ఉంది, నీతి సారం అనేది ఇంకొక బుక్ ఉంది. ఇది మనకి ఏన్షియంట్ హిస్టరీలో వస్తుంది. సో ఈ బుక్ తో దీన్ని కన్ఫ్యూజ్ కాకూడదు. సో అందుకని మనకి నీతి శాస్త్ర ముక్తావళి అనే బుక్ ఒకటి ఉంది. సో ఈ నీతి శాస్త్ర ముక్తావళి అనేది వచ్చి మనకి బద్దెన రాశారనమాట. బద్దెన. సో ఇది ఆన్సర్ కరెక్ట్. సో బద్దెన రాశారు. బద్దెన వచ్చి మనకి తెలుగు పోయెట్, ఈజ్ ఎ తెలుగు పోయెట్ అనమాట. ఈ నీతి శాస్త్ర ముక్తావళిని రాసిందే తెలుగు లాంగ్వేజ్ లోనే, హీఈస్ ద ఆథర్ ఆఫ్ ఇట్. సో తెలుగు లాంగ్వేజ్ లోనే రాశారు. ఎవరు రాశారంటే బద్దెన. సో బద్దెన వచ్చి మనకి అరౌండ్ ఎవరి టైంలో ఉన్నారంటే రుద్రమదేవి గారి టైంలో ఉన్నారు. రుద్రమదేవి గారి టైంలో మనకి బద్దెన అయితే ఉన్నారనమాట. సో బద్దెన వచ్చి రుద్రమ్మదేవికి వ్యాసల్ లాగా, అంటే ఫ్యూడేటర్స్ లాగా ఉండేవాళ్ళు అనమాట. సో బద్దెన గారి యొక్క ఆరిజిన్ అంటే ఆయన మూలాల గురించి మనకు తెలుసుకుంటాం కదా, ఆ మూలం అనేది ఎగ్జాక్ట్ గా తెలియదు. కాకపోతే చాలా మంది ఏం బిలీవ్ చేస్తారంటే బద్దెన ఆర్ బద్దెన భూపాలుడు. సో బద్దెన భూపాలుడు ఆర్ లేదు అంటే భద్రభూపాల. సో ఈ రెండు పేర్లేనండి. ఈయనని ఒక చోళా ప్రిన్స్ అనమాట. హీఈస్ రికార్డెడ్ ఎస్ చోళా ప్రిన్స్ అనమాట. ఈస్ బిలీవ్ టు బి ఎ చోళా ప్రిన్స్. సో ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు. రుద్రమదేవి గారి కింద వాజల్ లాగా ఉండేవాళ్ళు. సో హీఈస్ ద ఆథర్ ఆఫ్ నీతి శాస్త్ర ముక్తావళి. హీస్ ఎ తెలుగు పోయెట్. గుర్తుపెట్టుకోవాల్సిన తెలుగు పోయెట్. మనకి రుద్రమదేవి గారి టైంలో ఉండేవాళ్ళు అనమాట. అంటే 13th century AD ఆ టైంకి వస్తారు ఈయన. సో ఈయన ఫేమస్ థింగ్ ఏమి అంటే సుమతి శతకాలు. సో వాట్ ఈస్ ద ఫేమస్, బద్దెన గారు దేనికి, బద్దెన భూపాలుడు ఆర్ బద్దెన గారు దేనికి ఫేమస్ అంటే మనకి సుమతి శతకాలకి ఫేమస్ అనమాట. అంటే 1 శతకం అంటే 100 కదా, 100 పద్యాలు కల అనమాట. సో ఈ సుమతి శతకాలు ఏంటి, మనకి తెలుగులో స్కూల్ టైంలో బాగా నేర్చుకున్నాం అనమాట. సో కొన్ని ఏమంటే బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేల బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. సో ఇలాంటి పద్యాలు ఉన్నాయి కదా, అంటే మనము ఎంత బలవంతుడైనా గర్వంగా ఉండకూడదు, ఎంత బలమైన పాము కూడా చలిచీమల చేతికి చించి చనిపోతుంది కదా అన్నట్టు సుమతి శతకాలు చాలా ఉన్నాయి. ఇంకా ఏంటంటే తన కోపమే తన శత్రువు. సో ఇది కూడా ఒక సుమతి శతకమే అనమాట.
ఎలా ఉండాలి, మనం ఎమోషన్స్ ఎలా క్యారీ చేయాలి అన్నట్టు చెప్పారు. సో సుమతి శతకాలు అనేటివి రాసిండేది ఎవరు అంటే బద్దెన గారు. సో బద్దెన గారి యొక్క ఇంకొక పుస్తకం ఏమిటంటే నీతి శాస్త్ర ముక్తావళి. సో ఈ నీతి శాస్త్ర ముక్తావళి ఏదైతే ఉందో ఇదొచ్చి మనకి కాకతీయాల టైంలో రాజనీతి అంటే పొలిటికల్ నేచర్ ఏంటి, రాజధర్మం ఏంటి, పొలిటికల్ నేచర్ ఏంటి, పొలిటికల్ సిస్టమ్ ఏంటి అంటే కాకతీయాల టైంలో పొలిటికల్ నేచర్, పొలిటికల్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నీతి శాస్త్ర ముక్తావళి. సో దాంతో పాటు కొన్ని మోరల్స్ కూడా, సొసైటీలో ఉండాల్సిన మోరల్స్ గురించి కూడా ఈయన బాగా మెన్షన్ చేస్తారనమాట. సో ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ మనకి పలనాటి వీర చరిత్రం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, పలనాటి వీర చరిత్ర. పలనాటి వీర చరిత్ర ఎవరు రాశారు, శ్రీనాథుడు రైట్ ఆన్సర్. సో ఇది కూడా కరెక్టే. సో పలనాటి వీర చరిత్ర రాసింది కూడా శ్రీనాథుడే. హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫేమస్ తెలుగు పోయెట్. పలనాటి వీర చరిత్రం కూడా తెలుగులోనే రాశారు. సో ఈ పలనాటి వీర చరిత్రం ఏదైతే ఉందో ఇది వచ్చి మనకి పల్నాడు వార్ గురించి చెప్తుంది. పల్నాడు రీజన్ లో మనకి వీర సురేంద్ర సాయి అనే ఒక పల్నాడు లెజెండరీ హీరో గురించి మెన్షన్ ఉంటది అనమాట. దాని గురించి కూడా చెప్తుంది. అంటే చాళుక్య చోళ వీళ్ళ టైంలో లాస్ట్కి వచ్చేసరికి మన ఆంధ్రదేశాలో వాళ్ళ టైంలో గురించి మెన్షన్ చేస్తుంది పలనాటి వీర చరిత్ర. కాకపోతే శ్రీనాథుడు ఆ కాలం నాటి వాడు కాదు. సో ఈవెన్ కాకతీయాస్ తర్వాత రెడ్డి కింగ్డమ్స్ లో ఉన్న వాళ్ళు రెడ్డి కింగ్డమ్స్ కి చెందిన అతను శ్రీనాథుడు. సో శ్రీనాథుడు వచ్చి మనకి 1355 అని కొందరు అంటారు, లేదా 60 ఈ మధ్యలో ఉంటది ఆయన బర్త్. అండ్ 1441 వరకు ఉన్నారు. సో ఈయన మనకి రెడ్డి కింగ్డమ్స్ టైంలో వచ్చారనమాట. సో ఈయన రాసిండేది వచ్చి చాళుక్యుల టైంలో పలనాడు వార్ జరిగిండేది చాళుక్యాస్ ఆ టైంకి అనమాట. సో ఎండ్ ఆఫ్ ద చాళుక్యస్ చోళాస్ పీరియడ్. సో ఆ టైంకి రాసిండేది. సో శ్రీనాథుడు వచ్చి మనకి తెలుగు పోయెట్. శ్రీనాథుడు వచ్చి మనకి తెలుగు పోయెట్ కదా. సో ఈయనని ఏమంటారంటే మనకి కవి సార్వభౌమ అంటారు. కవి అంటే కవులలో రాజు అన్నట్టు పిలుస్తారనమాట. అనే బిరుదు ఈయనకు ఉంది మనకి. సో ఈయన మనకి పెద్ద కోమటి వేమారెడ్డి ఆఫ్ కొండవీడు. సో రెడ్డి రాజ్యాలకు సంబంధించిన అతనమాట. ఈయన పెద్ద కోమటి వేమారెడ్డి ఆఫ్ కొండవీడుకి కోర్టులో మినిస్టర్ లాగా ఉండేవారు, కోర్ట్ పోయెట్ కూడా అయినా. సో ఈయన రాసిన బుక్స్ చాలానే ఉన్నాయి. శ్రీనాథుడు గారు రాసిన పలనాటి వీర చరిత్రం కాకుండా హరవిలాసం అంటే శైవిజం, ఆ టైంలో శైవిజం ఎలా ఉండేది అనే దాని గురించి ఉండదు. నెక్స్ట్ శూన్యార నైషాదం. సో ఈ బుక్ ఉంది. సో ఇవన్నీ ఏరా అంటే ఈయన ప్రబంధం స్టైల్లో రాసేవాళ్ళు అనమాట. సో దీనికి చాలా ఫేమస్ మనకి శ్రీనాథుడు. సో హరవిలాసం, ఈయనని కవి సార్వభౌమ అని కూడా అంటారు. సో అది పలనాటి వీర చరిత్రం, పలనాడు వారు గురించి మెన్షన్ చేస్తారు ఆ టైంలో గురించి అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చి పండితారాధ్య చరిత్ర. సో పండితారాధ్య చరిత్ర ఎవరు రాశారు అంటే, సో పండితారాధ్య చరిత్రం రాసిండేది వచ్చి పాల్కురికి సోమనాథుడు. ఇది కరెక్ట్ ఆన్సర్. పండితారాధ్య చరిత్రం యొక్క ఆథర్ ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. ఇది కూడా మనకి తెలుగులోనే. ఇప్పుడు 3 వచ్చాయి కదా లిటరీ సోర్సెస్, ఈ 3 కూడా తెలుగులోనే వచ్చిండేటివి. సో ఈ పండితారాధ్య చరిత్రం వచ్చి మనకి కాకతీయాల యొక్క టైంలో మనకి రిలీజియన్స్ ఎలా ఫ్లరిష్ అయ్యాయి, శైవిజం వాళ్ళ యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఆ టైంలో వీరశైవిజం చాలా ఫేమస్ అనమాట. సో వీటి గురించి ఈ పండితారాధ్య చరిత్రంలో అయితే మెన్షన్ చేయబడింది అనమాట. సో ఇది మనకి 3 కరెక్ట్. సో ఇన్కరెక్ట్, ఫైండ్ ద ఇన్కరెక్ట్ పేర్ అన్నారు. సో 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి నన్ ఆఫ్ ది అబో ఆర్ ఇన్కరెక్ట్. ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ ది అబో ఆర్ ఇన్కరెక్ట్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు consider the following statements with respect to కాకతీయాస్. మళ్ళా కాకతీయాస్ గురించి, కాకపోతే ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. సో కరెక్ట్ స్టేట్మెంట్ అనే దాని గురించి అడిగారు అనమాట. సో ఇక్కడ మనకి ఏంటి అంటే, మార్కో పోలో విజిటెడ్
మోటుపల్లి డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ రుద్రమ్మదేవి. సో రుద్రమ్మదేవి గారు రూల్ చేసేటప్పుడు మార్కోపోలో వచ్చి మనకి ఒక ట్రావెలర్, మర్చెంట్ అన్ని అన్నమాట. సో ట్రావెలర్, మర్చెంట్, స్కాలర్, ఈయన వచ్చి మనకి వినీషియన్ స్కాలర్. ఏరా అంటే హీఈస్ ఎ వినీషియన్ మర్చెంట్. సో వినీషియన్ మర్చెంట్ అంటే ఇటలీకి సంబంధించిన అతను. ఇటలీకి సో ఇటాలియన్ ట్రావెలర్ అంటారు, వినీషియన్ ట్రావెలర్ అంటారు ఒకటే. సో ఈయనేరా అంటే ఈయన మోటుపల్లిని ఎప్పుడు రుద్రమ్మదేవి గారి రూల్ చేసే టైంలో వచ్చారు, ఆ టైంలో రుద్రమ్మదేవి పీరియడ్ లో వచ్చారు అన్నట్టు మెన్షన్ ఉంది. ఎస్, ఇట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. ఇది రుద్రమ్మదేవి గారి టైంలో మార్కోపోలో మోటుపల్లిని సందర్శించారు. సో ఇది కరెక్ట్ అన్నమాట, కరెక్ట్ స్టేట్మెంట్. సో ఈయన దీని గురించి మనకి ఎలా తెలుసు అంటే ద ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోలో. ద ట్రావెల్స్ అనేది ఒక బుక్ ఈయన రాశారు మనకి. మార్కోపోలో అనే వాళ్ళు ద ట్రావెల్స్ అనేది రాశారు. సో అందులో ఆయన ఫారిన్ ట్రేడ్ ఎలా ఉంది అంటే మోటుపల్లి రీజన్ అంటే కాకతీయ టైంలో, రుద్రమదేవి పీరియడ్ లో మోటుపల్లి టైంలో, మోటుపల్లి ఇస్ ఇంపార్టెంట్ సైట్ అన్నమాట, ఇంపార్టెంట్ ప్లేస్, పోర్ట్ సిటీ కూడా. సో ఈ పోర్ట్ కూడా కదా, ఈ టైంలో ఎలా ఉన్నింది, ఫారిన్ ట్రేడ్ అనేది ఎలా ఫ్లరిష్ అయింది అనే దాని గురించి మనకి మెన్షన్ చేశారనమాట. ఈవెన్ రుద్రమదేవి టైంలో ఆ రుద్రమదేవి గారి గురించి కొన్ని ప్రైజ్ చేస్తారు, ఎలా ఉన్నింది కాకతి రాజ్యం ఆ టైంలో అనేది కూడా మొత్తం ఈయన మనకి ఇది ట్రావెల్స్ అనే దాంతో మెన్షన్ చేయబడి ఉంది అనమాట. సో హీస్ అ వెనిషియన్ మర్చెంట్ అంటే ఇటాలియన్ ట్రావెలర్ అనమాట. సో మార్కోపోలో విజిటెడ్ మోటుపల్లి డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ రుద్రమదేవి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ మైలాంబ చెరువు. ఇక్కడ మనకు ఆల్రెడీ మైలాంబ చెరువు ఆర్ మైలాంబ ట్యాంక్ ఏదైనా ఒకటే వాజ్ బిల్ట్ డ్యూరింగ్ కాకతీయ రూల్ యాజ్ పర్ బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకు కరెక్ట్ స్టేట్మెంట్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ అనేది మైలాంబ చెరువు వాజ్ బిల్ట్ ఆర్ బయ్యారం చెరువు ఆర్ బయ్యారం ట్యాంక్, మైలాంబ ట్యాంక్ అంతా ఒకటే అన్నమాట, మనకి కన్ఫ్యూజన్ కాకూడదు. సో ఈ ఎవరు ఇష్యూ చేశారు, బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేసింది వచ్చి మైలాంబ గారు ఇష్యూ చేశారు. సో మైలాంబ గారు వాళ్ళ మదర్ అయిన బయ్యాంబ గారి యొక్క జ్ఞాపకార్థం దాన్ని ఇష్యూ చేశారు. సో ఇది ఎక్కడ ఇష్యూ చేశారు అంటే ఇది మనకి ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. మైలాంబ చెరువు అనేది ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో ఆల్రెడీ మనం ఫస్ట్ లో డిస్కస్ చేశాం కాబట్టి విల్ స్కిప్ ద ఎక్స్ప్లెనేషన్ హియర్. సో బయ్యారం చెరువు ఇన్స్క్రిప్షన్ అనేది మన కాకతీయ రాజ్యానికి సంబంధించిందే, కాకతీయులు పరిపాలించే టైంలో కట్టిండేదే కాబట్టి సో ఇట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మనకి ఏంటి, మార్కోపోలో విజిటెడ్ మోటుపల్లి డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ రుద్రమదేవి గారు, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మైలాంబ చెరువు ఆర్ బయ్యారం చెరువు ఏదన్నా ఒకటే, ఇది ఇష్యూ చేసింది వచ్చి మైలాంబ గారు అనమాట. సో షీ ఈస్ ద సిస్టర్ ఆఫ్ గణపతి దేవ, విజిట్ చేసి కట్టించారు. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో ఇక్కడ ఏం అడిగారు మనకు క్వశ్చన్, ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్, బోత్ 1 and 2 ఆర్ ద రైట్ స్టేట్మెంట్స్ హియర్. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్స్ రుద్రమదేవి యాజ్ రాయ గజకేసరి. మనకి గణపతి దేవ గారికి కూడా ఈ టైటిల్ ఉండేది, రాజగజకేసరి అని. సో దాన్ని మళ్ళా మనకి రాయ గజకేసరిగా రుద్రమదేవి గారు ఆ టైటిల్ తను కూడా తీసుకున్నారు అనేది గురించి కూడా అయితే మనకి పొలిటికల్ హిస్టరీ, కాకతీయుల యొక్క పొలిటికల్ హిస్టరీ చదివేటప్పుడు మనకు తెలుస్తుంది. సో రుద్రమదేవి గారు రాయ గజకేసరి లాగా డిస్క్రైబ్ చేసే ఇన్స్క్రిప్షన్ ఏంటి అని అడిగారు. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వచ్చి విలాస తామ్ర ఇన్స్క్రిప్షన్. సో విలాస తామ్ర అంటే ప్లేట్ అన్నమాట, కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ ఇది. సో మనకి స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి, కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇది కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రిజర్వ్డ్ ఇన్స్క్రిప్షన్ అన్నమాట విలాస తామ్రం అనేది. సో ఈ విలాస తామ్రం ఇన్స్క్రిప్షన్ అనేది ఆర్ విలాస గ్రాంట్ అని కూడా అంటారు. ఇది మనకి తెలుగు లాంగ్వేజ్ లో ఉంది, తెలుగు లాంగ్వేజ్ లో వచ్చిండేది. సెవెన్ ఉంటాయి కాపర్ ప్లేట్స్, 7 కాపర్ ప్లేట్స్ ఉన్నాయి, దాంతో ఉంది. ఇది ఏం రా అంటే మనకి 14th century టైంలో ఆంధ్రదేశ యొక్క
సొసైటీ గురించి, పొలిటికల్ కండిషన్స్ గురించి మనకి మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే ప్రెజెంట్ చేస్తదనమాట. సో, పోస్ట్ కాకతీయ పీరియడ్ గురించి ఇక్కడ మనకేంటి పోస్ట్ కాకతీయ పీరియడ్ గురించి చెప్తది. పోస్ట్ కాకతీయ పీరియడ్ గురించి ఇది మొత్తం చెప్తది. అండ్ ఈవెన్ పోస్ట్ కాకతీయ పీరియడ్‌తో పాటు మనకి ప్రతాపరుద్రుడు ఉన్నారు గదా! ప్రతాపరుద్రుడి యొక్క ప్రతాపరుద్ర యొక్క కాంక్వెస్ట్స్ గురించి చెప్తది. ఎలా ముస్లిం ఇన్వేజన్స్ జరిగాయి, ముస్లిం రూల్ ఎలా ఉన్నింది పోస్ట్ కాకతీయస్ తర్వాత తెలుగు దేశంలో ఆంధ్రదేశంలో ముస్లిం రూల్ ఎలా ఉన్నింది, ప్రతాపరుద్రుడు ఎలా ఇన్వేజన్స్ చేశారు, ఆయన్ని ఎలా ఓడించారు, ఇవన్నీ కూడా మనకి విలాస తామ్ర ఇన్స్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేయబడి ఉందన్నమాట. సో ఈ విలాస తామ్ర ఇన్స్క్రిప్షన్ ఎక్కడ మనకి నియర్ పిఠాపురం ఉంది కదా, పిఠాపురంకి దగ్గరలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గర దీన్ని డిస్కవర్ చేశారనమాట, కాకినాడ డిస్ట్రిక్ట్ పిఠాపురం. సో పిఠాపురం ఇట్ ఈజ్ డిస్కవర్డ్ బై శ్రీ హుండి వెంకటరావు పంతులు గారు. శ్రీ హుండి వెంకటరావు పంతులు గారు ఈ విలాస తామ్రం ఇన్స్క్రిప్షన్ ని డిస్కవర్ చేశారు. తర్వాత చాలా దాన్ని అనలైజ్ చేయడం అవంతా జరిగాయి. కాకపోతే ఇది సెవెన్ కాపర్ ప్లేట్స్ ఉన్నాయి, మొత్తం 7 కాపర్ ప్లేట్స్ ఉన్నాయి. తెలుగు లాంగ్వేజ్ లో ఉంది, అచ్చ తెలుగు, ఇప్పుడు మనం రాసే తెలుగు లాంగ్వేజ్ లోనే ఉందన్నమాట. సో ఇది 14th సెంచరీకి చెందిండేది. ఆంధ్రదేశాలో పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది, సొసైటీ ఎలా ఉంది, పొలిటికల్ సిస్టమ్ మేజర్ గా ఫోకస్ చేస్తుంది. అంటే పోస్ట్ కాకతీయస్ తర్వాత ముస్లిమ్స్ వచ్చి మనకి ఎలా రూల్ చేశారు ఆంధ్రదేశాన్ని, ప్రతాపరుద్రుడి కాలం ప్రతాపరుద్ర లాస్ట్ కింగ్ అయిన కాకతీయస్ కి ప్రతాపరుద్ర ఎలా ఓడిపోయారు, ఆయన చేసిన కొన్ని సక్సెస్ఫుల్ కాంక్వెస్ట్ గురించి కూడా ఇది మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ బీదరుకోట ఇన్స్క్రిప్షన్. ఈ బీదరుకోట ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో, ఈ బీదరుకోట ఇన్స్క్రిప్షన్ అనేది మనకి రుద్రమదేవి గారిని రాయగజకేసరి లాగా, రుద్రమదేవి గారిని రాయగజకేసరి లాగా మెన్షన్ చేసేది ఇది. సో ఇందులో మనకి ఇది ఎవరు ఇష్యూ చేశారంటే రేచర్ల ప్రసాదాదిత్య నాయక. సో రేచర్ల ప్రసాదాదిత్య నాయక అన్నమాట. ఈయన మనకి వన్ ఆఫ్ ద సపోర్టర్స్, కాకతీయ రుద్రమ్మదేవి గారిని కాకతీయ రాజ్యానికి రూరల్ లాగా చేసిన, అంటే రేచర్ల ప్రసాదాదిత్య నాయక ఇస్ వన్ ఆఫ్ ద సపోర్టర్స్. మనకి రుద్రమ్మదేవి గారు క్వీన్ అవ్వడానికి, కాకతీయ రాజ్యానికి క్వీన్ అవ్వడానికి ఓకే చేసిండేది అనమాట. చాలా మంది ఉమెన్ వద్దు అని అనుకుంటే ఈయన వన్ ఆఫ్ ద సపోర్టర్ అనమాట. సో ఈయన బీదరుకోట ఇన్స్క్రిప్షన్ లో బీదర్కోట ఇన్స్క్రిప్షన్ ని ఈయన ఇష్యూ చేసి ఇందులో రుద్రమ్మదేవిని రాయగజకేసరి లాగా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ బీదర్కోట ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇష్యూ చేశారు, ప్రసాదాదిత్య నాయక, రేచర్ల ప్రసాదాదిత్య నాయక అనమాట. సో ఈయన ఏంటి మనకి రుద్రమ్మదేవిని కాకతీయ దానికి రూరల్ లాగా చేశారనమాట. సో అందుకు గాను ఈయనకి 2 టైటిల్స్ ఇచ్చారు. రేచర్ల ప్రసాదాదిత్య నాయక గారికి 2 టైటిల్స్ ఉన్నాయి. ఆ 2 టైటిల్స్ ఏమరా అంటే కాకతీయ స్థాపనాచార్య అండ్ ఇంకొక టైటిల్ వచ్చి రాయపీఠ మహాన్క. సో ఈ 2 టైటిల్స్ ఉన్నాయి. సో ఈ టైటిల్స్ తో పాటు ఈయన యొక్క గొప్పతనం ఏమి అంటే రేచర్ల ప్రసాదాదిత్య నాయక గారిది మనకి వెలుగోటి వంశవల్లి గారు ఏం చెప్తారంటే, కాకతీయ టైంలో నయన్కరా సిస్టమ్, అంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కదా నయన్కరా సిస్టమ్, వెరీ ఫేమస్ సిస్టమ్. ఈ నయన్కరా సిస్టమ్ అనేది అంత బాగా పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి రేచర్ల ప్రసాదాదిత్య నాయక గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. కాకతీయ ఎంపైర్ లో ఈ నాయంకర సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేయడానికిలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు అని వెలుగోటి వంశవల్లి గారు చెప్తారనమాట. సో రేచర్ల ప్రసాదాదిత్య నాయక గారు హీ ఇష్యూడ్ బీదర్కోట శాసనం ఇష్యూ చేశారు. సో
అండ్ అందులో మనకి రుద్రమ్మదేవి గారిని రాయగజ కేసరి లాగా డిస్క్రైబ్ చేస్తారనమాట. సో ద ఆన్సర్ ఈస్ బీదర్కోట ఇన్స్క్రిప్షన్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ ఏంటి? మట్టివాడ ఇన్స్క్రిప్షన్. సో ఈ మట్టివాడ ఇన్స్క్రిప్షన్ వచ్చి మనకి ఎవరు ఇష్యూ చేశారని వి డోంట్ నో, బట్ మట్టివాడ ఇన్స్క్రిప్షన్ వచ్చి మనకి జైన్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మట్టివాడ ఇన్స్క్రిప్షన్ జైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ జైన్స్ లో కూడా మనకి సజ్జనాచార్య అని ఒకరున్నారు. సజ్జనాచార్య ఒకరున్నారు. ఈయన వచ్చి కొండకుండ క్లాన్ ఆర్ కొండకుండ వంశానికి చెందిన అతను అనమాట సజ్జనాచార్య గారు. సో అంటే ఈయన ఒక జైన్ మాంక్ అనమాట. హీఈస్ ద ఆచార్య ఆఫ్ జైన్స్ లో కొన్ని సంఘాలు ఉంటాయి. మూల సంఘానికి ఒక ఆచార్య లాగా ఉన్నారనమాట సజ్జనాచార్య వచ్చి కొండకుండ వంశానికి చెందిన అతను. సో ఈయన వచ్చి మనకి జైన్స్ గురించి, అంటే ఈ మట్టివాడ ఇన్స్క్రిప్షన్ అనేది ఏంటి, మనకి ఇప్పుడు జైన్స్ గురించి డీటెయిల్స్ అయితే ప్రజెంట్ చేస్తుంది అనమాట. సో జైనిజం ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి మనకి ఇక్కడ డీటెయిల్స్ దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చి సలకలవీడు ఇన్స్క్రిప్షన్. ఈ సలకలవీడు ఇన్స్క్రిప్షన్ అనేది వచ్చి మనకి ఇష్యూ చేసింది ఎవరు అంటే ప్రతాపరుద్ర గారు ఇష్యూ చేశారు. ప్రతాపరుద్ర ఇష్యూ చేశారు. 1317 ADలో దీన్ని అయితే ఇష్యూ చేశారు. సకలవీడు శాసనం సలకలవీడు శాసనం. సలకలవీడు శాసనం. దీన్ని ఇష్యూ చేసింది వచ్చి ప్రతాపరుద్ర అన్నమాట. 1317 ADలో ఇష్యూ చేశారు. ఇందులో ఏం చెప్పారంటే పాండ్యన్స్ ఉంటారు కదా, పాండ్యాస్ ని డిఫీట్ చేసి వచ్చి మనకి ఒక డొనేషన్ అయితే చేశారనమాట. సలకలవీడు అనే ఒక విలేజ్ ని ఒక దేవునికి డొనేట్ చేస్తున్నట్టు. ఎవరు డొనేట్? దేవేరి నాయక అనే ఒక ఈ ప్రతాపరుద్రుని కింద ఉంటారు కదా ఫ్యూడేటరీస్, వాళ్ళు ఈ సలకలవీడు అనే విలేజ్ ని గాడ్ కి కావేరి రంగనాథ అనే గాడ్ కి డొనేట్ చేస్తున్నట్టు. అది కూడా ఏంటి, పాండ్యాస్ తో వీళ్ళు వార్ ని గెలుచుకొని వచ్చిన తర్వాత ఈ డొనేషన్ చేశారు అని ఈ సలకలవీడు ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేయబడుతుంది అనమాట. సో దాంతో పాటు సలకలవీడు ఇన్స్క్రిప్షన్ లో టాక్సెస్ గురించి కూడా మెన్షన్ చేయబడింది. టాక్సెస్ గురించి కూడా చాలా వరకు మెన్షన్ చేయబడైతే ఉంది సలకలవీడు ఇన్స్క్రిప్షన్. సో ఆన్సర్ ఈస్ బీదర్కోట ఇన్స్క్రిప్షన్ లో మనకి రుద్రమ్మదేవిని రాయగజకేసరిగా డిస్క్రైబ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు 5th క్వశ్చన్. ఇందులో ఫైండ్ ద కరెక్ట్ పేరు అడిగారు. సో ఇందులో ఏంటంటే సకల నీతి సమ్మతం ఎవరు రాశారు? మడికి సింగన. అండ్ నెక్స్ట్ నీతి సార ముక్తావళి ఎవరు రాశారు? బద్దెన. పురుషార్థ సారం ఎవరు రాశారు? శివదేవయ్య. ఓకేనా? ఇప్పుడు మనకు ఇక్కడ ఇంతవరకు చెప్పిన క్లాసెస్ ప్రకారం దీని గురించి మనం ఎక్కడ డిస్కస్ చేయలేదు. నీతి సార ముక్తావళి రాసింది బద్దెన అనే దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పురుషార్థ సారం ఎవరు రాశారు? శివదేవయ్య గారు రాశారు. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇప్పుడు మనకి సకల నీతి సమ్మతం. సో ఇప్పుడు ఆప్షన్స్ మనం కరెక్ట్ గా చెప్పొచ్చు అంటే ఆల్రెడీ 2 కరెక్ట్ అయినా, ఇది మనకు తెలిసినా తెలియకపోయినా ఇంకొక ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇదే అని పెట్టేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ 2 కరెక్ట్ అయినా ఇది ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉంటుందిలే అన్నట్టు. ఓకేనా? సో కాకపోతే ఒకవేళ అలా ఇవ్వలేదు ఆప్షన్స్ అంటే మనం ఇది కూడా తెలిసి ఉండాలి కాబట్టి సకల నీతి సమ్మతం అనేది ఎవరు రాశారు అంటే మడికి సింగన రాశారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కాకపోతే ఈ సకల నీతి సమ్మతం ఏదైతే ఉందో మడికి సింగన గారు రాసిండేది, ఇట్ ఈస్ అన్ ఆంథాలజీ ఆఫ్ పోయం. ఆయన సొంతంగా రాసిండేది కాదు. ఆంథాలజీ ఆఫ్ తెలుగు పోయమ్స్ అంటే వేరు వేరు ఆథర్స్ రాసిన నీతికి రిలేటెడ్ అన్నమాట. సో అంటే మోరల్స్ కి రిలేటెడ్, తెలుగు కంట్రీలో అంటే ఆంధ్రదేశాలో సొసైటీలో ఉన్న మోరల్స్ కి రిలేటెడ్ ప్రతి ఒక్కటి, మోరల్స్ అంటే నీతి గురించి ప్రతి ఒక్కటి ఆయన కలెక్ట్ చేసి రాసిండేది అనమాట. చాలా ఉన్నాయి. అరౌండ్ 17 ఆథర్స్ రాసినవి మనకు అన్ని నోన్ ఆథర్సే వాళ్ళందరూ. బద్దెన
నీతి సారం బద్దెన రాసిన నీతి సారం నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ రుద్రదేవ రాసిన దాని నుంచి తీసుకున్నారు. సో పాల్కురికి సోమనాథన్ గారు రాసిన దాని నుంచి తీసుకున్నారు. సో ఇలా ప్రతి ఒక్క దాని నుంచి తీసుకున్నారు ఆయన. సో ఆంథాలజీ అంటే కలెక్షన్ అన్నమాట, కలెక్షన్ ఆఫ్ లిటరేచర్. సో వేరు వేరు ఆథర్స్ దగ్గర కలెక్ట్ చేసి ఒక పెద్ద పుస్తకం లాగా రాశారు, సకల నీతి సమ్మతం అనే దాన్ని. సో మడికి సింగన ఈ తెలుగు పోయమ్స్ ఒక ఆంథాలజీ ఇచ్చారనమాట, సకల నీతి సమ్మతం అనేది. సో మడికి సింగన గారు వచ్చి గురిజాల నాయకాస్ డైనస్టీ ఉంది, ఆ డైనస్టీకి చెందిన అతను అనమాట. సో ఈ డైనస్టీ వచ్చి 14th century ఏడి, అంటే ఆఫ్టర్ కాకతీయస్, పోస్ట్ కాకతీయస్ టైంకి చెందిన అతను ఈయన మడికి సింగన గారు. సో ఇది కూడా స్టేట్మెంట్ ఇప్పుడు కరెక్ట్. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆర్ కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. He built a town called Shivapuri near Hanamakonda or Hanumakonda అని కూడా అంటారు. సో ఇవన్నీ ఒకటే. He built a town called Shivapuri near Hanumakonda. Next, his titles are Vikrama Chakri, Tribhuvanamalla, మహామండలేశ్వర. సో 3 టైటిల్స్ కూడా మెన్షన్ చేశారు మనకి. అండ్ విక్రమాదిత్య 6 గేవ్ హిమ్ సబ్బి మండల. ఏమిచ్చారు? సబ్బి మండల అని ఇచ్చారు. సో ఇక్కడ ఏం అడిగారు మనల్ని? ఐడెంటిఫై ద రూరల్ డిస్క్రైబ్డ్ అరు, ఎవరు ఈ రాజు ఎవరు అన్నట్టు ఐడెంటిఫై చేయండి అన్నట్టు చెప్పారనమాట. సో ఇప్పుడు ఈ రాజు ఎవరు? ఆప్షన్స్కి వెళ్ళి చూద్దాం. ఆప్షన్స్ ఏంటి? బేతరాజా 2, దుర్గరాజు అండ్ ప్రోలరాజా 1 అండ్ ప్రోలరాజా 2. ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ సింపుల్ గా మనం క్రొనాలజీ తెలుసుకుందాం. మనకు తెలిసిన క్రొనాలజీ తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ కాకతీయ గుండనాన్ని పక్కన పెట్టేస్తే మనకి తర్వాత వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యూడేటరీ కాకతీయస్ ఇంపార్టెంట్ ఉన్నారనమాట. సో అందులో ఫస్ట్ అతను ఎవరు అంటే బేతరాజా 1 అనమాట. సో ఈ బేతరాజా 1 తర్వాత మనకి ఎవరు వచ్చారంటే ప్రోలరాజా 1. ఎవరంటే ప్రోలరాజా 1 వచ్చారు. సో ప్రోలరాజా 1 తర్వాత మనకి ఎవరు వచ్చారంటే బేతరాజా 2 ఆర్ బేతరాజు 2, రెండవ బేతరాజు. అండ్ బేతరాజా 2 తర్వాత మనకి ఎవరు వచ్చారంటే ప్రోలరాజా 2 వచ్చారు. సో ఈ ప్రోలరాజా 2 వచ్చారు. ప్రోలరాజా 2 తర్వాత మనకి ఇండిపెండెంట్ కాకతీయస్ వచ్చేస్తారు. ప్రోలరాజా 2 తర్వాత ఇండిపెండెంట్ కాకతీయస్ మనకి రుద్రదేవ గారు వస్తారనమాట. రుద్రదేవ గారు అయితే వచ్చేస్తారు. సో ఇంతకు ముందు వరకు వీళ్ళేంటి ఫ్యూడేటరీస్ లాగా ఉండేవాళ్ళు. ఫ్యూడేటరీస్ లాగా అంటే రాష్ట్రకూటాస్ దగ్గర ఫ్యూడేటరీస్ లాగా ఉండేవాళ్ళు. అండ్ నెక్స్ట్ రాష్ట్రకూటాస్ దగ్గర ఉండేవాళ్ళు. నెక్స్ట్ వచ్చి మనకి కళ్యాణి చాళుక్యాస్ కింద కూడా వీళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మనము బేతరాజా 1, ప్రోలరాజా 1, నెక్స్ట్ బేతరాజా 2, ప్రోలరాజా 2 తర్వాత రుద్రదేవ, మళ్ళీ రుద్రదేవ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇండిపెండెంట్ కాకతీయాస్ వచ్చేస్తారు కాబట్టి. సో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏం అడిగారు? ఫస్ట్ శివపురి, హనుమకొండ దగ్గర శివపురి అనే టౌన్ ని కట్టించారు. నెక్స్ట్ ఈయనకు టైటిల్స్ విక్రమ చక్రి, త్రిభువనమల్ల, మహామండలేశ్వర అని టైటిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ విక్రమాదిత్య 6 దగ్గర నుంచి సబ్బి మండల తీసుకోబడినారనమాట. సో విక్రమాదిత్య 6 వచ్చి ఈయనకి సబ్బి మండలాన్ని ఇచ్చారు. సో ఇప్పుడు తెలుసుకుంటే మనకి ఈయన ఎవరు అంటే ఫస్ట్ ఆన్సర్ చెప్పేద్దాం, నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. బేతరాజా 2 ఆర్ బేతరాజు 2 అనమాట. ఆన్సర్ వచ్చి బేతరాజు 2. సో బేతరాజు 2 ఈయన ఫాదర్ అయిన ప్రోలరాజా 1 చనిపోయిన తర్వాత బేతరాజు 2 వచ్చి మనకి బేతరాజు 2 థ్రోన్ లేక్ వచ్చారనమాట. బేతరాజా 2 వచ్చి మనకి థ్రోన్ లేక్ వచ్చారు. సో ఈయన గురించి మనకి హనుమకొండ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ ఉంది. ఓకేనా? సో దాంతో పాటు మనకి కాజీపేట ఇన్స్క్రిప్షన్, సో ఈ కాజీపేట ఇన్స్క్రిప్షన్
సో ఈ కాజీపేట ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఈ కాజీపేట ఇన్స్క్రిప్షన్ లో కూడా ఈయన గురించి మెన్షన్ ఉంది. హనుమకొండ ఇన్స్క్రిప్షన్ 1070 నుంచి 80 మధ్యలో ఇష్యూ చేశారు. కాజీపేట ఇన్స్క్రిప్షన్ నుంచి 1090 మధ్యలో ఇష్యూ చేశారు. బేటరాజా 2 యొక్క రూల్ ఎప్పుడు అంటే 1075 నుంచి 1108 వరకు ఉన్నిందనమాట. సో ఈయన ఈ 2 ఇన్స్క్రిప్షన్స్ ఈయన గురించి మనకు చెప్తాయి. సో ఈ 2 ఇన్స్క్రిప్షన్స్ లో హనుమకొండ ఇన్స్క్రిప్షన్స్ లో ఆయన టైటిల్ అయిన త్రిభువన మల్లా గురించి మెన్షన్ చేయరు. త్రిభువన మల్లా గురించి మెన్షన్ చేయరు. కాకపోతే కాజీపేట ఇన్స్క్రిప్షన్ ఉంది కదా, ఈ కాజీపేట ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఈ కాజీపేట ఇన్స్క్రిప్షన్ లో బేతరాజు 2 గురించి ఆయన టైటిల్స్ మెన్షన్ చేయబడినాయి అనమాట. ఏమేం టైటిల్స్ గురించి మెన్షన్ చేశారు అంటే విక్రమ చక్రియ ఆర్ విక్రమ చక్రి అని ఒకటి, అండ్ నెక్స్ట్ త్రిభువన మల్లా ఈ 2 టైటిల్స్ గురించి ఈ కాజీపేట ఇన్స్క్రిప్షన్స్ లో బేతరాజు 2కి ఇచ్చినట్టు మెన్షన్ చేయబడడం అయితే జరిగింది. సో ఈ హనుమకొండ హనుమకొండ ఇన్స్క్రిప్షన్ ని మనకి హనుమకొండ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్స్క్రిప్షన్ ని మనకి రుద్రదేవ టైంలో కూడా ఇష్యూ చేశారు. సో ఇట్ ఈస్ కొంచెం డిఫరెంట్, దానికి దీనికి డిఫరెన్స్ అనమాట. సో ఆ రుద్రదేవ టైంలో ఇష్యూ చేసిన దానికి ఏం రా అంటే మనకి రుద్రదేవ గారు ఎలా ఇండిపెండెంట్ కాకతీయాస్ అయ్యారు అనేది ఇన్స్క్రిప్షన్ చేసింది అనమాట, అందులో చెప్పబడింది. సో నెక్స్ట్ కాజీపేట ఇన్స్క్రిప్షన్, ఈ హనుమకొండ ఇన్స్క్రిప్షన్స్ 2 మనకి ఇప్పుడు బేటరాజా 2 గురించి చెప్తాయి అనమాట. సో దీంతో పాటు మనకి ఇంకా ఇక్కడ దీంతో పాటు ఈ టైటిల్స్ పక్కన పెడితే ఆయన గురించి చాలా గొప్పగానే ఉంది. బికాస్ హీ వాజ్ కొంచెం ఎక్కువ రోజులు రూల్ చేశారు, బాగానే రూల్ చేశారనమాట. దాంతో పాటు ఈ టైటిల్ తో పాటు ఈయనకి ఇంకొక టైటిల్ కూడా ఉంది. ఆ టైటిల్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఇది వచ్చి మనకి మహామండలేశ్వర. సో మహామండలేశ్వర అనే టైటిల్ కూడా ఉందన్నమాట. సో ఈయనకి స్పిరిచువల్ గురు ఎవరు అంటే స్పిరిచువల్ గురు వచ్చి రామేశ్వర దీక్షిత గారు ఈయనకి స్పిరిచువల్ గురువు ఉన్నారనమాట. సో ఉన్న సోర్సెస్ ప్రకారం ఈయన 1108లో చనిపోయారని ఉంది. సో కాకపోతే ఇప్పుడు ఇక్కడ మనకి ఈయన టైటిల్స్ గురించి అయితే బాగానే తెలుసుకున్నాం. టైటిల్స్ గురించి కాజీపేట ఇన్స్క్రిప్షన్ లో హనుమకొండ ఇన్స్క్రిప్షన్ గురించి ఈయన గురించి చెప్తే కాజీపేట ఇన్స్క్రిప్షన్స్ లో ఈయన టైటిల్స్ గురించి వచ్చినాయి. సో నెక్స్ట్ ఈ బిల్డ్ ఎ టౌన్ కాల్ శివపురి నెక్స్ట్ ఇన్ హనుమకొండ, ఇది నాన్ ఫ్యాక్ట్ అనమాట. సో ఈ 2 కరెక్ట్. సో ఈ విక్రమాదిత్య 6 ఎవరైతే ఉన్నారో gave him సబ్బి మండల. సో కొన్ని సోర్సెస్ టూ డిఫరెంట్ స్టోరీస్ చెప్తాయి అనమాట. 2 డిఫరెంట్ స్టోరీస్ చెప్తాయి. విక్రమాదిత్య 6 సబ్బి మండల ఆర్ సబ్బి సయర మండల ఈయనకి ఇవ్వడం అయితే వాస్తవం. 2 వర్షన్స్ లోన సబ్బి సయర మండల మనకి బేటరాజా 2కి ఇవ్వడం అయితే వాస్తవం అనమాట. కాకపోతే ఒక వర్షన్ లో నెలటూరి వెంకటరమణయ్య గారు ఏమని చెప్తారంటే మనకి కళ్యాణి చాళుక్యాస్ కి మధ్యలో విక్రమాదిత్య 6 కళ్యాణి చాళుక్యాస్ కి చెందిన అతను అనమాట. కళ్యాణి చాళుక్యాస్ లో ఇంటర్నల్ వార్ వచ్చింది, అంటే ఇంటర్నల్ క్లాష్ వచ్చింది. ఎవరికి మధ్యలో? విక్రమాదిత్య 6 కి మధ్యలో వర్సెస్ వాళ్ళ బ్రదర్ అయిన సోమేశ్వర 2కి విక్రమాదిత్య 6 కి మధ్యలో ఇంటర్నల్ వార్ వచ్చింది. అంటే కళ్యాణి చాళుక్యాస్ ఇద్దరి మధ్యలో ఇంటర్నల్ వార్ వచ్చింది. ఇంటర్నల్ వార్ వచ్చినప్పుడు ఫస్ట్ సోమేశ్వర 2 ఒక వర్షన్ స్టోరీ ప్రకారం బేటరాజా 2 వచ్చి మనకి సోమేశ్వర 2కి సపోర్ట్ చేసినట్టు, తర్వాత విక్రమాదిత్య 6 గారు వాళ్ళిద్దరిని ఓడిచ్చేసి సో మళ్ళా ఫైనల్ గా ఒక ట్రికీ పొజిషన్ లో మనకి బేటరాజా 2ని పెట్టడంతో తర్వాత విక్రమాదిత్య 6 ఓకేలే పర్లేదు అన్నట్టు మనకి బేటరాజా 2కి సబ్బిసేర మండలాన్ని ఇచ్చారు. ఎందుకంటే బేటరాజా 2
ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్స్‌లో రావడం వల్ల, ఓడించేయడం వల్ల ఆయన సరెండర్ అయిపోయారు. సరెండర్ అయిపోయిన దానికి గాను గిఫ్ట్ లాగా ఇచ్చారు అన్నది. సబ్బిశేర మండల ఇచ్చారు. ఇది ఒక వెర్షన్. ఈ వెర్షన్ వచ్చి నెలటూరి వెంకట రమణయ్య. ఈ వెర్షన్ ఎవరు చెప్తారంటే నెలటూరి వెంకట రమణయ్య గారు చెప్తారనమాట. సో ఇది చాలా మంది హిస్టారియన్స్ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మెనీ హిస్టారియన్స్ ఓంట్ యాక్సెప్ట్ దిస్. కాకపోతే ఈ పీరియడ్ లో ఇది ఇంటర్నల్ వార్ గురించి మాట్లాడేది. ఈయన ఏంటి మాట్లాడతారు? ఇంటర్నల్ వార్ గురించి మాట్లాడితే ఇంటర్నల్ వార్ లో మనకి బేట్రాజా 2 విక్రమాదిత్య 6 కి సరెండర్ అవడం వల్ల ఈ సబ్బిశేర మండలాన్ని ఇచ్చారు అన్నట్టు ఈ మెన్షన్ చేస్తారనమాట. ఇంకొక వేరే హిస్టారియన్స్ ఏం చెప్తారు అంటే మనకి చోళ చాళుక్యాస్కి అండ్ కళ్యాణి చాళుక్యాస్కి చోళ చాళుక్యాస్కి కళ్యాణి చాళుక్యాస్కి మధ్యలో ఎక్కువ ఎనిమిటీ ఉండేది. ఈ ఎనిమిటీ మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో వార్ స్టార్ట్ అయింది అనమాట. సో వార్ స్టార్ట్ అయినప్పుడు మనకి కాకతీయ బేట్రాజా 2 ఏం చేశారు అంటే విక్రమాదిత్య 6 కి హెల్ప్ చేశారనమాట. విక్రమాదిత్య 6 కి హెల్ప్ చేసి చోళ చాళుక్యాస్ దగ్గర నుంచి వెంగిని ఆక్రమించుకునే దానికి హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ చేయడంలో బేట్రాజా 2 యొక్క మినిస్టర్ హెల్ప్ చేశారు. సో ఇట్లా బేట్రాజా 2 అంటే ఇప్పుడు విక్రమాదిత్య 6 కి సపోర్ట్ చేసినట్టు అనమాట. సో ఈ సపోర్ట్ చేయడం వల్ల విక్రమాదిత్య 6 గారు వెంగిని ఆక్రమించుకున్నారు. వెంగిని ఆక్రమించుకునేసిన తర్వాత సపోర్ట్ చేసినందుకు గాను సబ్బిశేర మండలాన్ని మనకి బేట్రాజా 2 కి ఇవ్వడం జరిగింది అనేది ఒక వెర్షన్ చెప్తుంది. సో ఈ రెండు వెర్షన్స్ ఉన్నాయి. రెండు వెర్షన్స్ లోన కామన్ థింగ్ ఏమరా అంటే ఫస్ట్ దాంతో సరెండర్ అవ్వడం వల్ల సబ్బిశేర మండలాన్ని ఇచ్చారు. సెకండ్ దాంతో సపోర్ట్ చేయడం వల్ల సబ్బిశేర మండలాన్ని ఇచ్చారు అనేది. సో ఈ రెండు కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. సో ఇది మనకి బేట్రాజా 2 గురించి ఉన్న ఇన్ఫర్మేషన్. మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అదే. వాళ్ళ ఫాదర్ అయిన ప్రోలరాజా 1 చనిపోయిన తర్వాత బేట్రాజా 2 థ్రోన్ అసెండ్ చేస్తారు. ఈయన గురించి మనకి హనుమకొండ ఇన్స్క్రిప్షన్ లో అండ్ కాజీపేట ఇన్స్క్రిప్షన్ లో అయితే మనకు తెలుస్తుంది. ఈయన గురించి మొత్తం డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. తర్వాత ఈయనకున్న టైటిల్స్ అనేటివి కాజీపేట ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేయబడారనమాట. విక్రమచక్రి అండ్ త్రిభువనమల్ల అనే 2 టైటిల్స్ వచ్చాయి. అండ్ దాంతో పాటు ఈయనకున్న టైటిల్స్ మహామండలేశ్వర అనే టైటిల్ ఉంది. సో ఈ మహామండలేశ్వర అనే టైటిల్ ఉంది. దాంతో పాటు ఇంకొకటి ఏరా అంటే ఈయనకి మనకి సబ్బిశేర మండలాన్ని విక్రమాదిత్య 6 ఇచ్చారు అనేది వన్ ఆఫ్ ద థింగ్ అనమాట. అంటే 2 వర్షన్స్ లో ఒకటి సరెండర్ అవడం వల్ల ఇచ్చారు అనేది, ఇంకొకటి వచ్చి సపోర్ట్ చేయడం వల్ల ఇచ్చారు అనేది. ఓకేనా? సో ఈ రెండు ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏమరా అంటే ఈయన స్పిరిచువల్ గురు ఎవరు అంటే రామేశ్వర దీక్షితులు అనేవాళ్ళు ఈయన స్పిరిచువల్ గురు అనేది ఈ బేట్రాజా 2 గురించి అయితే మనకి మెన్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అబౌట్ బేట్రాజా 2 గురించి ఇది. బేట్రాజా 2 తర్వాత మనకి ఆయన కొడుకైన దుర్గరాజు వచ్చారు. సో దుర్గరాజు ఈజ్ నాట్ దట్ మచ్ పవర్ఫుల్. తర్వాత ప్రోలరాజా 2 వచ్చారనమాట. సో దుర్గరాజు వచ్చారు. సో అందుకని ఇక్కడ మెన్షన్ చేయలేదు. వీళ్ళంతా పవర్ఫుల్. బేట్రాజా 1 యొక్క సన్ను, ప్రోలరాజా 1 యొక్క సన్ను, బేట్రాజా 2 యొక్క సన్ను దుర్గరాజు. సో దుర్గరాజు యొక్క బ్రదర్ అంటే బేట్రాజు 2 యొక్క సన్నే ప్రోలరాజు 2, దుర్గరాజు యొక్క బ్రదరే ఈయన ప్రోలరాజు 2 అనమాట. దుర్గరాజు 2 చనిపోయిన తర్వాత 1115 నుంచి 1157 వరకు మనకు ప్రోలరాజు 2 ఉన్నారు. దుర్గరాజు ఎప్పటి వరకు ఉన్నారు? 1108 నుంచి 1115 వరకు ఉన్నారు. సో ఇది మనకి వీళ్ళ డీటెయిల్స్. సో ఇంకా డెప్త్కి వెళ్ళని అవసరం లేదు. So this is about today's class. Thank you. Hope this is helpful for your preparation. Are there any doubts? Okay, thank you.